హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రాము అండ్ సురేఖ క్రియేషన్స్కి స్వాగతం. నేను బాగున్నాను, మీరందరూ చాలా బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు శని అమావాస్య వచ్చింది కనుక ఈరోజు సూర్యాస్తమయం తర్వాత నవగ్రహాలకి వెళ్ళి శనీశ్వరుడికి నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నీళ్ళతో కానీ ఆవ నూనెతో కానీ అభిషేకం చేసినట్లయితే ఏలినాటి శనిలో ఉన్న, అష్టమ శనిలో ఉన్న, అర్ధాష్టమ శనిలో ఉన్న, ఇంకా ఇతర ఏ శని దోషాలు ఉన్నా కూడా ఈరోజు ఇలా పూజ చేయడం వల్ల ఆ శనీశ్వరుడి కృపకి పాత్రులయ్యి మన శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది అని పండితులు చెబుతున్నారు. అలాగే శనీశ్వరుడికి నల్ల నువ్వులు కానీ బెల్లం కానీ ప్రసాదంగా సమర్పించినట్లయితే ఆయన కృపకి పాత్రులవుతాము. అదేవిధంగా మనము నవగ్రహాలకి 16 ప్రదక్షిణలు, శనీశ్వరుడికి 6 ప్రదక్షిణలు, మొత్తం 25 ప్రదక్షిణలు చేసినట్లయితే మనము ఈ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇంకా ఇతర దోషాల నుండి ప్రభావం తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. నేనైతే మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయం గుళ్ళో నవగ్రహాలకు వెళ్ళి ఇదే విధంగా నేను పూజ చేసుకున్నాను. శనీశ్వరుడికి అభిషేకం చేసిన తర్వాత నవగ్రహాలు ప్రదక్షిణలు మొదలుపెట్టాను. ప్రదక్షిణలు చేసేటప్పుడు శనీశ్వరుడికి ఓం శం శనేశ్వరాయ నమః అంటూ 25 ప్రదక్షిణలు చేశాను. శివుడి దర్శనం చేసుకొని అలాగే గాయత్రీమాత దర్శనం చేసుకున్నాను. నా మనసు ప్రశాంతంగా అనిపించింది. ఎంతైనా దేవాలయంకి వెళ్ళి మనస్ఫూర్తిగా పూజ చేసుకోవడం వల్ల కలిగే ఆనందం ఎక్కడ దొరకదండి. ఆ మనశ్శాంతి, ప్రశాంతత చాలా బాగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.